గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి అమ్మ పొద్దున్నే దోశలు వేస్తుందన్నమాట. రోజు ఏందబ్బా ఉప్మా అయితే ఉప్మా, లేదంటే బొరుగులు అయితే ఉప్మా, లేదంటే బొరుగులు, ఇదే అనమాట ప్రాసెస్ ఇంకా రోజు మా ఇంట్లో. సో అందుకే నిన్నైతే బియ్యం వేసింది, దోశకు బియ్యం వేసి బియ్యం పట్టుకొని వచ్చింది అనమాట. నైట్ 9:30కి వెళ్తుంది బియ్యం పట్టుకురావడానికి, అంతకుముందు ఉండదన్నమాట. ఇక పిల్లలకి చాలా ఇష్టం అనేసి పప్పుల చట్నీ అయితే చేస్తుంది. ఇక్కడ మా అర్మన్ గారు వచ్చేసి నాకు దోశ వేయమ్మమ్మ అన్నాడు. మామూలుగా వాడు తింటే వాడు పూరి తింటాడు, లేదంటే ఉప్మా బాగా ప్రాణం వాడికి. ఇంకా ఏం తింటాడు, ఇడ్లీ అంటే ఇంకా వాడికి చెప్పలేమన్నమాట, అంత ఇష్టము. సో ఏమో మా అమ్మ చెప్పగానే దోశ అనేది తిన్నాడు వాడు. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు అంతంత ఆయిల్ యూస్ చేస్తానో. మా అమ్మ కూడా చాలా ఆయిల్ యూస్ చేస్తుంది. అమ్మ ప్రాసెస్ ఏంటంటే మొత్తం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది అని అమ్మ ఫీల్ అవుతుంది అనమాట. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. అందుకే నేను కూడా మా వాళ్ళ ఇంట్లో కూడా నేను ఎక్కువ ఆయిల్ వేస్తాను.